చూడండి రైట్. ఇడ మనకేమి ఇచ్చాడు అంటే ఆర్ గ్రేటర్ దెన్ ఎన్ లెస్ దెన్ యు ఈజ్ ఈక్వల్ టు ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జెడ్ లెస్ దెన్ వి. దీంట్లో కన్క్లూజన్ 1 ఆర్ గ్రేటర్ దెన్ యు, కన్క్లూజన్ 2 ఎన్ లెస్ దెన్ జెడ్. ఏది రైట్ ఏది రాంగో చూద్దాం. ఈ ప్రాబ్లంతో క్లారిటీ రావాలా, 2 మార్కుల్ని చేతుల్లో ఉండాలా. రైట్, చూస్తూనే ఉండండి ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. రైట్, సరే చూద్దాం. ఆర్ టు యు ఫాలో అవుతామా అంటున్నాడు. ఇప్పుడు మనం స్టేట్మెంట్లోకి వెళ్ళాలి. రైట్, ఆర్ టు యు అంట, ఆర్ టు యు ఫాలో అవుతామా అంటున్నాడు. ఓకే, ఆర్ టు ఎన్ ఫాలో కావచ్చు, ఎందుకు డోర్ ఓపెన్నే. బట్ ఎన్ టు యు ఫాలో కాలేదు, ఎందుకంటే డోర్ క్లోజ్ ఉంది కాబట్టి రాంగ్. క్లియర్, డోర్ క్లోజ్ చేస్తే మనం ఫాలో కాలేం కదా, నో డౌట్. నెక్స్ట్ ఇక్కడ ఎన్ టు జెడ్ కాదండి, జెడ్ టు ఎన్ ఫాలో అవుతామా అంటున్నాడు. క్లియరా, జెడ్ టు ఎన్ ఫాలో అవుతామా అంటున్నాడు. చూడండి, జెడ్ టు ఎన్ ఫాలో అవుతామా అంటున్నాడు. ఓకే, సరే చూద్దాం. జెడ్ టు ఎస్ ఫాలో కావచ్చు, ఓపెనే. ఎస్ టు యూ ఫాలో కావచ్చు, ఓపెనే. యూ టు ఎన్ ఫాలో కావచ్చు, ఓపెనే. అంటే జెడ్ టు ఎన్ ఫాలో కావచ్చు. ఇప్పుడు ఏం చేయాలా, ఫాలో అవుతామని అనుకున్నప్పుడు వెంటనే రైట్ పెట్టొద్దు. ఆ 2 లెటర్స్కి మిడిల్లో ఎవరెవరు ఉండాలో చూడాలా. సుపీరియర్ కన్క్లూజన్లో ఉంటేనే రైట్, వేరే వాళ్ళు ఉంటే రాంగ్ అండి. సరే చూద్దాం. ఇక్కడ జెడ్ టు ఎన్ ఫాలో కావచ్చు. ఇప్పుడు చూడండి, జెడ్కి ఎన్కి మిడిల్లో ఫాదర్ చైల్డ్ మదర్, ఈ 2 లెటర్స్కి మిడిల్లో ఫాదర్ చైల్డ్ మదర్. సుపీరియర్ ఎవరు, ఫాదర్. ఇక్కడ ఫాదరే ఉన్నాడు కాబట్టి మనకి రైట్.